ప్రభుత్వం కోరేది సమస్యను పరిష్కరించగల వ్యక్తిని. సిద్ధాంతాలు చెప్పడంలో ఉపయోగం లేదు. నేను సమస్యను పరిష్కరిస్తాను. ప్రతి ఒక్కరూ ప్రతి విషయం తెలుసుకోవలసిన అవసరం లేదు. అందరినీ వెంట తీసుకెళ్లాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఫీల్డ్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ రాజకీయ నాయకులకు మనకంటే ఎక్కువగా తెలుసు. ప్రతిరోజు కొత్తదేదో నేర్చుకునే అవకాశం ఉంటుంది. నేను ఐఏఎస్ అంటే ఎలా నిర్వచించాలంటే అది టార్గెట్లు చేరుకోవడం కాదు, అది మనుషుల నిర్వహణ. ప్రత్యేకంగా ఉండు, సాధారణంగా ఉండకు. భవిష్యత్తు ఒక సివిల్ సర్వెంట్ ద్వారా మాత్రమే నిర్వచించబడదు. అది రాజకీయ పాలన, సివిల్ పాలన మరియు పౌరుల మిశ్రమం. నేలకొరిన ప్రజలు నన్ను ప్రేమిస్తారు. బిలీవ్ ఇన్ ఫ్యూచర్ అమేజింగ్ మెంటోర్ మరో ఎపిసోడ్ కి స్వాగతం. ఇక్కడ మనం పరిశ్రమలు, పాలన మరియు జీవితాలను మలిచిన ప్రేరణాత్మక వ్యక్తిత్వాలను మీకు పరిచయం చేస్తాము. ఈ రోజు మనతో ఉన్నారు గౌరవనీయులు శ్రీ అంకుర్ గుప్తా గారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా హర్యానా ప్రభుత్వంలో పలు కీలక నాయకత్వ పదవుల్లో సేవలందించారు. సామాజిక పనులు, వ్యవసాయ మరియు రైతు సంక్షేమం, ఆహార మరియు పౌర సరఫరాలు, పౌర విమానయానం మరియు ప్రస్తుతం ఉద్యోగుల విభాగంలో అదనపు ముఖ్య కార్యదర్శిగా సేవలందిస్తూ ఉన్నారు. 3.5 దశాబ్దాలకు పైగా సివిల్ సర్వీస్లో ఆయన చేసిన కృషి పాలనలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది. దేశ సేవ చేయాలనుకునే యువతకు ప్రేరణ కలిగించేందుకు ఆయన తన అసాధారణ జీవనయానాన్ని ఈరోజు మాతో పంచుకుంటున్నారు. స్వాగతం సార్. చాలా ధన్యవాదాలు గౌరవ్. ఇది నా ఆనందం సార్. మరి మేము మీ చిన్నప్పటి నుండి ప్రారంభిద్దాం. మీ చిన్ననాటి గురించి మాకు చెప్పగలరా? మీరు చిన్నప్పట్లో కలలు కన్నవి, మీకు ప్రేరణ ఇచ్చినవి ఏమిటి? గౌరవ్: నేను చిన్న పట్టణంలో పెరిగాను. మొదటి తరగతిలో ఎవరికీ తెలియదు, నాకు స్కూల్లో ఫెయిల్ చెప్పేశారు. నన్ను కనికరించి మళ్లీ 2వ తరగతిలోకి పంపించారు. అప్పట్లో ఇప్పుడు లా స్టాండర్డ్స్ వేరేలా ఉండేవి కావు. అప్పుడే నాన్నగారు ఒక కర్ర తీసుకుని నన్ను పూర్తిగా నిగ్గర్ చేసి రోడ్డుపై నిలబెట్టి కొట్టారు. ఆ తర్వాత ఆయన తన పనులు అన్నీ పక్కన పెట్టేసి గంటల తరబడి నన్ను కూర్చోబెట్టి చదివించసాగారు. అప్పటి నుండి నేను ఎప్పుడూ ఫస్ట్ రావడం ఆపలేదు. 99.9% వచ్చినా అది నాకు డిజాస్టర్ లాగే అనిపించేది. కష్టం మీద నేర్చుకున్నాను, కానీ నా తల్లిదండ్రులకు నేను ఎంత కృతజ్ఞుడో చెప్పలేను. నేడు నేను ఏమైనా ఉన్నాను అంటే అది వారి వల్లే. ఇప్పుడు స్టాండర్డ్స్ మారిపోయాయి. అవి సరైనవా కాదా నాకు తెలీదు, కానీ ఒక విషయం మాత్రం నిజం: క్రమశిక్షణకు ఫలితం ఉంటుంది. నాన్నగారు ఇంజనీర్ అయినందున నేను ఆ దారిలోనే నడిచాను. అప్పట్లో 12వ తరగతి ఉండదు, ప్రెప్ అంటే 11వ తరగతి. అక్కడి నుండి టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజీలలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. కానీ నాకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్న ఆవేశం ఉండేది, ఎందుకంటే నా నాన్నకి ఆ కోరిక ఉండేది. ఒకసారి ఆయన సూపరింటెండింగ్ ఇంజనీర్ అయ్యారు. నేనడిగాను, ఇదిగాక ఏం? అన్నారు, చీఫ్ ఇంజనీర్, తర్వాత ఇంజనీర్ ఇన్ చీఫ్, ఆ తర్వాత సెక్రటరీ. నేనడిగాను, మీరు ఎప్పుడైనా అవుతారా? అన్నారు, కాదు, ఐఏఎస్ వాళ్ళే అవుతారు. ఆ మాట నన్నెంతో బాధించింది. అప్పుడే నేను డిసైడ్ చేసుకున్నా, నేను ఐఏఎస్ అవుతాను. ఇంజనీరింగ్ లో నాకు ఒక దగ్గర మిత్రుడు ఉండేవాడు. అప్పట్లో ఎక్సెలరాయ్ ఫారం 30 రూపాయలుకి అమ్ముతున్నారు. గౌరవ్, మేము బొత్తిగా రిచ్ వాళ్ళం కాదు. మన పర్సులో ₹1.50 ఉంటే చాలా ఆనందపడేవాళ్లం. 0.45కి బ్రెడ్ పకోడా, 0.25కి టీ వచ్చేవి, ఇంకా 50 పైసలు మిగిలేవి. ఆ ఫ్రెండ్ రోజూ చెప్పేవాడు, వొకాబ్యులరీ వొకాబ్యులరీ వొకాబ్యులరీ. నాకుకి వెళ్ళాలి. ఒక రోజు నేను అన్నాను, రా, నీ కోసంకి ఫారం నిండేశాను. వాడు అన్నాడు, నేను డబ్బు ఇవ్వను, నువ్వే నా కాపీ కొడతావు. నేనన్నా, పర్లేదు, నువ్వు నా కాపీ కొట్టు, కానీ అదృష్టం చూసే నేను సెలెక్ట్ అయ్యాను, అతను కాలేదు. నిజానికి నేను ఎక్సెలరాయ్ జాయిన్ అవ్వాలనుకోలేదు. నాన్నగారి ఇంజనీరింగ్ బ్యాచ్మేట్, ఆ టైంలో టాటా మోటార్స్ టెల్కో జంషెడ్పూర్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఒక ఆదివారం మా ఇంటికి వచ్చారు. అడిగారు, బాబు ఏం చేస్తున్నాడు? నాన్నగారు చెప్పారు, ఇంజనీరింగ్ అయిపోయింది, ఐఏఎస్ తయారీ చేస్తున్నాడు. ఎక్సెలరాయ్ నుంచి కాల్ వచ్చింది, కానీ ఏమీ చేస్తున్నాడు కాదు. వారు చెప్పారు, ఇది దేశంలో ఉత్తమమైన ఇన్స్టిట్యూట్లలో ఒకటి, వెంటనే జాయిన్ చేయించండి. నాన్న నన్ను పిలిచారు. లాస్ట్ డేట్ ఎప్పుడు అని అడిగారు. నేను అన్నా, రేపు. అన్నారు, వెళ్ళు, జాయిన్ అవు. అలా నేను ఎక్సెలరాయ్ జాయిన్ అయ్యాను. కానీ మనసులో ఐఏఎస్ అవ్వాలన్న తపన మాత్రం అలాగే ఉంది. ఇది అంతా నా తల్లిదండ్రుల వల్లే సాధ్యమైంది. అప్పట్లో పిల్లలకు అంతగా తెలిసేది కాదు. గూగుల్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఫోన్ లేదు. తరువాత నేను MBA పూర్తి చేశాను.
మార్కెటింగ్, ఫైనాన్స్ లో స్పెషలైజేషన్ తో. నాకు మార్కెటింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే అడ్వర్టైజింగ్ రంగంలోకి ప్రవేశించాను. ఐఏఎస్ సిద్ధత మాత్రం నిత్యము కొనసాగింది. ఇలానే నా ప్రయాణం మొదలైంది. మీరు చెప్పిన సంఘటన జరగకపోయి ఉంటే అంటే నేను నాన్నగారిని అడిగినప్పుడు తర్వాత ఏమైంది అని ఆ సంఘటన లేకపోతే మీరు ఈ కుర్చీలో ఇప్పుడు కూర్చుంటారా? లేకపోతే ఏమై ఉండేది? గౌరవ్, మీరు నన్ను భావోద్వేగానికి గురి చేస్తున్నారు. నా నాన్నగారు 1992లో రిటైర్ అయ్యారు. 1990లో నేను ఐఏఎస్ అయ్యాను. అప్పుడే నేను నాన్నను చెప్పాను, డాడీ ఇప్పుడు మీరు నన్ను సర్ అని పిలవాలి. గౌరవ్, నేను ఇవాళ ఏమైనా అయ్యాను అంటే అది పూర్తిగా నా తల్లిదండ్రుల వల్లే. నాకు అప్పుడు ఏమీ తెలియదు. పిల్లలకు ఏం తెలుసు అప్పుడు? ప్రపంచం అంటే మా తల్లిదండ్రుల కళ్లలోంచి చూసిన అంత మాత్రమే. ఐఏఎస్ అవ్వాలని వారు ఎప్పుడూ కోరుకున్నారు. కానీ నాకు మాత్రం ఒక స్పష్టత ఉండేది, ఐఏఎస్ అవడం ఎలాంటి గ్యారంటీ కాదు. మీకు తెలుసు కదా, లక్షలాది మంది ఈ పరీక్షలకు కూర్చుంటారు. కానీ ఆ రోజుల్లో అంటే 80ల గురించి మాట్లాడుతున్నాను, ప్రైవేట్ సెక్టార్ లో బెస్ట్ కాంబినేషన్ అంటే ఇంజనీరింగ్, ఎంబీఏ. ఆ రెండూ నా దగ్గర ఉండేవి, మంచి మార్కులతో పాటు దేశంలోనే అగ్రగామి ఇన్స్టిట్యూట్స్ నుంచి. అందుకే నా దగ్గర ఒక బాకప్ ప్లాన్ ఉండేది. నేను ఎక్సెలరాయ్ నుండి బయటకు వచ్చినప్పుడు బాంబేలో నాకు ఒక ఆఫర్ వచ్చింది. ఒక మారుతి 800 కారు, ఒక ఫ్లాట్, నెలకు 30,000 జీతం. అదే అప్పుడు ప్రపంచం. కానీ దేవుడు మాత్రం ఇంకొకటి నిర్ణయించి పెట్టాడు. మీ మాటల ప్రకారం ఉదాహరణకి మన కాలంలో మాట్లాడితే అప్పట్లో తల్లిదండ్రులకు మమ్మల్ని కొట్టే హక్కు ఉండేది, మరియు వారు నిజంగానే కొట్టేవారు. అది ఒక రకంగా సంప్రదాయం లాంటిదే. చాలా రోజులు కొట్టకపోతే ఏంటయ్యా చాలా రోజులైంది, గట్టిగా పడకపోయినట్టు ఉంది అని వినిపించేది కూడా. కానీ ఇప్పటి తరం విషయానికి వస్తే ఇప్పటి తల్లిదండ్రులు వారి పిల్లలను అబ్బాయినా అమ్మాయినా కొట్టడం అనేది చేయడం లేదు. అయితే మీ అభిప్రాయం ప్రకారం రాబోయే తరం పిల్లలను ఎలా కంట్రోల్ చేయాలి? ఎలా వారిలో నియమం, శ్రద్ధ, గౌరవం వంటి విషయాలను నెలకొల్పాలి? ఈ విషయమై మీ సలహా ఏమిటి? గౌరవ్, కొట్టడం గురించి అయితే మర్చిపో. ఈ రోజు పరిస్థితి అలాంటిది. నీ పిల్లల్ని ఇన్స్టాగ్రామ్ నుంచి 2 గంటల పాటు దూరం పెట్టేశావంటే వాళ్ళు నిన్ను ప్రాణ శత్రువులా చూస్తారు. నువ్వు నా ఫ్రెండ్ కాదు అంటారు. కానీ మరోవైపు నా వెంట 6 గంటలు ఇన్స్టాగ్రామ్ లోనే ఉండిపోయారు. డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి. కానీ నిజంగా చెప్పాలంటే ఈ రోజుల పిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటూ కూడా ఉన్నారు. కొంతమంది చెడిపోతున్నా అంతకంటే ఎక్కువగా నేర్చుకుంటున్నారు. వాళ్ళు చాలా టాక్స్ సావీగా మారారు, ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నారు. నీకు తెలుసు, తరాలు మారుతున్న కొద్దీ కొత్త కోణాలు, కొత్త పారామితులు వస్తుంటాయి. ఏది తప్పుడు, ఏది సరైందో తేల్చే అధికారం మనకు లేదు. అసలు విషయం ఏంటంటే ఒక్కో పరిస్థితిని మనం ఎలా అంగీకరిస్తామన్నదే ముఖ్యమైనది. మీరు యూపీఎస్సీ పరీక్షకు ఎలా సిద్ధమయ్యారు? మరియు సిద్ధమైన సమయంలో మీరు ఎదుర్కొన్న ప్రధాన సవాళ్లు ఏమిటి? మొదటి సవాల్ ఏమిటంటే నేను చిన్న పట్టణానికి చెందినవాడిని. నాకు అవసరమైన వనరులు లేవు, ఆర్థికంగా కూడా, ముఖ్యంగా పుస్తకాల పరంగా. చదవాలంటే పుస్తకాలు కావాలి కదా. అయితేనేం నేను చాలా కృతజ్ఞుడిని. మీరు నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నాల్ గురించి విన్నే ఉండొచ్చు. ఇది కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే డైరీ అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిన సంస్థ. వాళ్ళు చాలా ఉదారంగా వ్యవహరించారు. ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా వాటి లైబ్రరీని పూర్తిగా నా కోసం ఉపయోగించుకోవడానికి అనుమతించారు. అదే లైబ్రరీని నేను పూర్తిగా వినియోగించుకున్నాను. సవాల్ ఏంటంటే నేను ఒక చిన్న పట్టణం నుంచి వచ్చాను, కానీ నాకు స్పష్టంగా 2 విషయాలు తెలుసు. మొదటిది, నేను చేసే పని వేరుగా ఉండాలి. ఒక ఉదాహరణ ఇస్తాను. ఆ రోజుల్లో ఒక రాష్ట్రంలో తీవ్రమైన తిరుగుబాటు, ఇన్సర్జెన్సీ సమస్య నడుస్తోంది. అప్పట్లో అందరూ ఒకే విధంగా ప్రశ్నలకు సమాధానం రాస్తుంటే ఈ రచయిత ఇలా అన్నాడు, వాడు అలా అన్నాడు. కానీ నేను ఆలోచించాను, ప్రభుత్వానికి కావలసింది ఓ స్పష్టమైన పరిష్కారం ఇవ్వగలవాడు. థియరీలు చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. ఇంజనీరింగ్ లో ఎలా చేస్తారో చూడు, QED. ఇది సమస్య, వీలైన పరిష్కారాలు, దాని ప్రతికూల అనుకూల ప్రభావాలు, మళ్లీ QED. అలాంటిదే సమాధానం ఉండాలని నేను నమ్మాను. ఇంకా నేను వేరుగా ఉండాలనుకున్నాను. అందరికీ గౌరవంతో చెప్పాలి. కానీ నేను ఎలాంటి కోచింగ్ క్లాస్ జాయిన్ చేయలేదు. ఇప్పటికీ నమ్మకం ఉంది, నాకు పిల్లలు ఉన్నా వాళ్లను కోచింగ్ క్లాస్ కు పంపేను. ఎందుకంటే అది మాస్ ప్రొడక్షన్. ఒకే ప్రశ్నకు ఒక 100 మంది ఒకే సమాధానం రాస్తే మీరు ఎగ్జామినర్ అయితే 2 పేజీలు చదివిన వెంటనే వేసేయాలనిపిస్తుంది. మీకు కొంత భిన్నంగా ఉండే సమాధానాలు కావాలి. అందుకే కోచింగ్ క్లాస్ ను దూరంగా ఉంచాను. మూడో విషయం, నేను జర్మన్లు, జపానీయుల నుండి నేర్చుకున్నాను. మన దగ్గర కదా ఇంటి నిర్మాణం అంటే తలపెట్టగానే పనులు మొదలవుతాయి. మిస్ట్రీని పిలవడం, గోడలు కట్టడం, తర్వాత గుర్తొస్తుంది, అయ్యో ఇది
ఇక్కడ కడల్సింది. అలా బదులుగా పని కొనసాగుతుంది. కానీ జర్మన్లు, జపానీయులు ఎలా చేస్తారంటే ఒక ప్రాజెక్ట్ కు 24 నెలల టైం ఉంది అంటే 18-20 నెలలు కేవలం ప్లానింగ్ కే కేటాయిస్తారు. ఏది ఎక్కడ ఉండాలి అన్నది ముందుగానే నిర్ణయించుకుంటారు. అందుకే నేను ఏకంగా 5 నెలలు చదవకుండా నా నోట్స్ కి ఇండెక్స్లు వేయడానికే కేటాయించాను. ఎందుకు అంటే రాత్రి 1:30కి ఏదైనా సమాచారం అవసరమయ్యే సమయానికి నాకు ఏమి వెతకాలో వెంటనే తెలుసు కావాలి. ఎక్కడ ఉంది అన్నది స్పష్టంగా తెలుసు కావాలి. కేవలం నోట్స్ ని ఇండెక్స్ చేయడమే కాకుండా 5 నెలల తర్వాత నువ్వు నన్ను అడిగితే 7వ నెల 8వ తేదీ రాత్రి 3:00కి నువ్వు ఏం చేస్తున్నావు అంటే నా డైరీ నీకు చెప్తుంది. ఆ సమయానికి నేను చదువుతున్నాను. అంత స్పష్టమైన ప్లానింగ్ చేశాను. చదువుతుంటే ఆత్మచేతనంగానే జరుగుతుంది. కాబట్టి నా సూచన ఏ పరీక్షకైనా, IAS కావచ్చు, ప్రైవేట్ సెక్టార్ అయినా సరే, దయచేసి ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఇంతకన్నా ముఖ్యమైనదేదీ లేదు. మీకు వచ్చే 2-3-6 నెలల్లో ఏం చేయాలనుకుంటున్నారో ముందుగా తెలుసుకోండి. లేకపోతే ఏమవుతుంది తెలుసా? ఎవరో ఫోన్ చేస్తారు, అయ్యో ఆ చాప్టర్ చదివావా, చాలా ముఖ్యమైనది. అవుట్ ఆఫ్ ఫ్లోలో వెళ్లి మీ మొత్తం ప్లానింగ్ పక్కన పెట్టి ఆ చాప్టర్ చుట్టూ తిరుగుతారు. ఇంకో దశ ఏమిటంటే ప్రతి ఒక్కరికి అన్నీ వచ్చాలనే అవసరం లేదు. నాకు ఎంత మార్కులు రావాలి, ఏ టాపిక్స్ బలంగా తెలుసు అన్నదానిపైనే ప్రాధాన్యం ఇవ్వండి. ఇంకా టైం మిగిలితే మిగతా వాటిని చూసుకోవచ్చు. లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలనా అకాడమీలో మీ శిక్షణ ప్రారంభ దశలో జరిగిన గుర్తుంచుకునే సంఘటనల్ని మీరు పంచుకోగలరా? నాకు అవుట్డోర్ కార్యకలాపాలంటే చాలా ఇష్టం. ఫౌండేషన్ కోర్సులో ఒకసారి ట్రెక్ కి వెళ్లాము. ఎలా జరిగిందో అర్థం కాలేదు. కానీ మేము నడుస్తున్న ట్రాక్ అతి సన్నగా, దాదాపు 6 ఇంచులు మాత్రమే ఉండేది. బంతిని ఉంచేంత స్థలం కూడా లేదు. మేము కొండను తాకుతూ దానిని పట్టుకుని నడవాలి. మనం వెనక్కి చూస్తే అది లోయ. ఆ సమయంలో నేల వదిలిపోవడం ప్రారంభమైంది. నేను పడిపోవడం మొదలుపెట్టాను. నా 2 బ్యాచ్మేట్స్ నన్ను పట్టుకుని లాగేశారు. నా ప్రాణం కాపాడారు. అయితే ఆ తరువాత నా కాన్ఫిడెన్స్ పూర్తిగా పోయింది. కాన్ఫిడెన్స్ పోయిన తరువాత ప్రతిదానికి భయం వేయడం మొదలైంది. ఒక మంచి హార్స్ రైడింగ్ కోర్సు నడుస్తుండేది. అది నాలో రూమ్ కిందే ఉండేది. మిస్టర్ రంజీవ్ దలాల్ అప్పటి హర్యానా డీజీపీగా ఉన్నారు. రిటైర్ అయ్యారు. అతను నా మంచి స్నేహితుడు. నిజంగా జెంటిల్మాన్, అద్భుతమైన ఆఫీసర్. ఆయన మాకు ఫోర్క్ నైఫ్ ఎలా ఉపయోగించాలో కూడా నేర్పారు. ఆయన ఆ రోజుల్లో మా కో డైరెక్టర్. అప్పుడు నాకు గుర్రం మీద ఎక్కే భయం వచ్చింది. 6 అడుగుల గుర్రం, రైడింగ్ గ్రౌండ్ కింద. ఆయన క్రింద నుండి అరువుతారు, అంకుర్ క్రిందికి వచ్చు. నేను భయపడి అనుకుంటా, ఈ గుర్రం నన్ను పడేసినట్లయితే. ఇంత బాగా చదివి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు దీనికి ఒక మార్గం వెతకాలి. 3 ఇన్స్ట్రక్టర్లు ఉన్నారు. అందులో 2 హర్యానా వాళ్ళు. అప్పటికే నాకు హర్యానా క్యాడర్ కేటాయించబడింది. 2ని పక్కకు తీసుకెళ్లి అడిగాను, మీరు హర్యానా వారేనా? వాళ్ళు చెప్పారు, హా సార్. నేను అన్నాను, నా ఫ్యామిలీ కూడా హర్యానాలోనే ఉంది. వాళ్ళు అడిగారు, హర్యానాలో ఎక్కడ? నేను అన్నాను, నేను హర్యానా వెళ్లనున్నాను. తర్వాత మళ్లీ అన్నాను, దలాల్ సార్ రాగానే నేను ముఖం చూపించి హాజరు కొట్టి పరుగు తీస్తాను. హాజరు వేసేస్తారా? వాళ్ళు చెప్పారు, సరే వేస్తాం. ఇలా 2 ఏళ్లు నా హాజరు పడుతూనే ఉండింది. కానీ నేను ఒక్కసారి కూడా గుర్రం మీద ఎక్కలేదు. నాకు కూడా ఒక లాజిక్ ఉంది. దలాల్ సార్ కి కూడా చెప్పాను, సార్ మునుపు జీప్లు లేనప్పుడు, రోడ్లు లేనప్పుడు గుర్రాలు వాడేవారు. ఇప్పుడు జీప్ నడిపించండి. నన్ను మించిన జీప్ డ్రైవర్ ఎవరూ ఉండరు. కానీ ఆయనకి ఒక మెరుగైన లాజిక్ ఉంది. ఆయన అన్నాడు, నేను నిన్ను రోడ్డుపై గుర్రం నడిపించమంటున్నానా? కాదు. ఇది నీలో నమ్మకాన్ని పెంచుతుంది. నువ్వు నియంత్రించలేని ఒక బలమైన జంతువును కూడా నియంత్రించగలవు అని తెలిసి నీలో ఆ నమ్మకం పెరుగుతుంది. అందుకే మా మధ్య ఈ పోరాటం కొనసాగుతూనే ఉండేది. కానీ ఆయనకు హక్కుగా చెప్పాలి, ఆయన నుంచి నేనెన్నో విషయాలు నేర్చుకున్నాను. మీ మొదటి పోస్టింగ్ ఎక్కడ జరిగింది? మొదటిసారిగా నిజమైన బాధ్యతను స్వీకరించిన అనుభవం ఎలా అనిపించింది? ఇది చాలా ఆసక్తికరమైన అనుభవం. నేను నా మొదటి పోస్టింగ్ చేసినప్పుడు ఒక ముఖ్యమైన ఉప మండలంలో పనిచేసేవాడిని. వెళ్లినప్పుడు నాకు తెలిసింది, అక్కడ చాలా ఎక్కువగా అంగీకారాలు, ఎన్క్రోచ్మెంట్ ఉన్నాయి. నేను నా కారు కూడా రాయలేను. నా సీనియర్ అధికారి నేరుగా చెప్పినట్లయితే అతను చాలా శక్తివంతమైన వ్యక్తి. అలాగే నేను చెప్పేంతగా ఆ దృష్టిని పంచుకోవాలనుకోలేదు. అతనికి లోకల్ రాజకీయ నాయకులతో సరిపోదు. నాకు అంగీకారాలు తొలగించవలసి ఉంది. నేను ప్రారంభం నుండే ఒక మాట పాటించాను. నేను విజయం సాధించాలనుకుంటే రాజకీయ నాయకులతోనే కాకుండా పోలీసులతో కూడా అందరితో కలిసి పనిచేయాలి. ఒక రోజు నేను ఆ రాజకీయ నాయకుడిని కాల్ చేసి మీతో కాఫీ తాగమని చెప్పాలనుకుంటున్నాను అని అడిగాను. ఆయన సరే అని చెప్పారు. 3:30 గంటలకు కలుద్దాం అని చెప్పాను. ఆయన చేరుకున్నాక నేను అడిగాను, మీరు స్వయంగా చూడండి, ఈ మార్కెట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పార్కింగ్ దానికి అడ్డంకి, కార్లు బయటకు వెళ్లలేవు, అంగీకారాలు ఉన్నాయి. ఆయన చెప్పారు, అవును అది నిజమే. నేను అనుకున్నాను
అనుకున్నాను. నేను ఈ అంగీకారాలు తొలగించాలనుకుంటున్నాను. ఆయన అలా చేయనవసరం లేదు అని చెప్పారు. నేను ఎందుకు అని అడిగాను. ఆయన నా ఓట్లు పోతాయి అన్నారు. నేను నమస్తే, ఒక పని చేద్దాం. నేను ముందే చెప్పాను, మీరు ఉదయం 7 గంటలకు బయట వెళ్లిపోండి, నేను 3:30 గంటలకు మొత్తం తొలగిస్తాను. ఆయన సరే అని చెప్పారు. ఆయన ఉదయం 7 గంటలకు ఊరిని వదిలారు. 7:30కి నేను 4 జేసీబీ యంత్రాలు తీసుకోగా మొదట అతని పత్రికా నాయకుడి దుకాణం కూల్చివేశాను. 12 గంటల వరకు నేను మొత్తం మార్కెట్ను కూల్చివేశాను. 3 గంటలకు ఆ రాజకీయ నాయకుడు వచ్చారు. తర్వాత 3 గంటలు ఆయన అంగూరు గుప్తా ముర్తాబాద్ జిందాబాద్ ముర్తాబాద్ జిందాబాద్ రక్తపాతం చేస్తాం ఇలా అన్నీ చేశారు. 7 గంటలలో మన ఇద్దరం కాఫీ తాగి ఉంటే నేనేదో 2 విషయాలు నేర్చుకున్నాను. అందరినీ కలిపి నమ్మకంతో ముందుకు వెళ్లడం ఎప్పుడూ మంచిది. ప్రతి రంగంలో రాజకీయ నాయకులు తక్కినవారు మనకంటే మంచి గ్రౌండ్ ఫీడ్బ్యాక్ కలిగి ఉంటారు. నేను అనుకున్నాను, నా దగ్గర సిఐడి రిపోర్ట్ ఉంది, కానీ రాజకీయ నాయకుడికి ఉండే గ్రౌండ్ సన్నిహితమైన సమాచారం తప్పు ఉండదు. ఇది నా మొదటి పోస్టింగ్ లో నేర్చుకున్న విషయం. ఇంకొకటి అన్రిలేటెడ్ కానీ ముఖ్యమైన విషయం. 3 వారాల తర్వాత ఒక వ్యక్తి కాల్ చేసి, నేను ఢిల్లీ నుండి ఎంపీ, మీరు ఒక పటవరిలోని ఛార్జ్ షీట్ ను సరిదిద్దాలని చెప్పారు. నేను ఆ పేరును కూడా క్రాస్ చెక్ చేయలేదు. కొన్ని రోజులు తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి పిఏ నాకు కాల్ చేసి, ఎస్డిఎం సార్, ముఖ్యమంత్రి మాట్లాడాలని చెప్తున్నారు అని చెప్పారు. నేను సరే, నంబర్ ఇవ్వండి, నేను పిలుస్తాను, నేను ఈ నంబర్ ని క్రాస్ చెక్ చేయాలి అని చెప్పాను. ఫోన్ ముట్టడి చేశాను. ఇప్పుడు 5 నిమిషాల్లో డిప్యూటీ కమిషనర్ ఫరీదాబాద్ నాకు పిలిచారు. బిడ్డా, వచ్చి చూసి ఏం జరిగిందో చూడు. నేను వెళ్ళినప్పుడు అతను అడిగాడు, ముఖ్యమంత్రి మీరు మాట్లాడకపోవడం ఎందుకు? నేను సార్, నేను ఆయన్ను గుర్తించలేను, ఎలా చెప్పగలను, ఆయన ముఖ్యమంత్రి. అప్పుడు డిప్యూటీ కమిషనర్ ముఖ్యమంత్రిని కాల్ చేసి, సార్, ఆయన ఒక యువకుడు అని చెప్పారు. ముఖ్యమంత్రి అంగీకరించి, పరిగణించగలుగుతాను, ఈ వ్యక్తి ఒక్కసారి తప్పుగా పెట్టారు. గౌరవ్, ఈ ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఆసక్తికరమైన అనుభవాలు పొందుతారు. మీ సేవా ప్రారంభ సంవత్సరాలలో మీరు ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు ఏమిటి? ఛాలెంజ్ గౌరవ్ రాలేదు. ఒక విషయం నేనెప్పటి నుండో పాటిస్తూ వచ్చాను. అందరూ అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు కూడా నాకు ఏదైనా అర్థం కాకపోతే నేనొక క్లర్క్ పక్కన కూర్చుని అడుగుతాను, అన్నా ఇది ఏమిటి, నాకు అర్థం చెప్పు. నాకు ఎప్పుడూ అనిపించదు, నేను ఇప్పటికీ నేర్చుకుంటున్నానా? 35 ఏళ్ల ఉద్యోగం చేసినా అది ఎప్పుడూ ఓ సమస్యగా అనిపించలేదు. ఛాలెంజ్ అంటే పబ్లిక్ నుంచి కూడా పెద్దగా రాలేదు. రాజకీయ నాయకుడికి నేను నేరుగా చెప్పేశాను. ఆయన వద్ద నుండి కూడా ఏ ఛాలెంజ్ రాలేదు. అంతా చూస్తే మీరు పబ్లిక్ వర్క్, సివిల్ ఏవియేషన్, ఫుడ్ అండ్ సప్లైస్, అగ్రికల్చర్ మరియు ఫార్మర్ వెల్ఫేర్ వంటి ఎన్నో ముఖ్యమైన శాఖల్లో సేవలందించారు. ఇంత విభిన్నమైన బాధ్యతలకు మీరు ఎలా అనుకూలిస్తారు? గౌరవ్, నేను ఇప్పుడే ఒక విషయం షేర్ చేశాను, అంటే నేర్చుకోవడంలో నాకు ఎలాంటి అప్రతిష్ట అనిపించదు. నేను భావించే విధంగా మొదటి నెల అంతా నేర్చుకోవడానికే అని తీసుకుంటాను. నేర్చుకున్న తర్వాత నా ఫండమెంటల్స్ క్లియర్ గా అవుతాయి. ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నది స్పష్టమవుతుంది. ప్రభుత్వం వ్యవస్థ కూడా ఇలానే ఉంటుంది. ఇది మౌలికంగా ప్రతి శాఖకు సంబంధించిన ప్రత్యేకమైన డొమైన్ నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎటువంటి వ్యక్తిగత స్వార్థం లేకుండా ఉంటే అధికారులు కూడా ఎంతో సహకరిస్తారు, ఎంతో సహాయం చేస్తారు. మీ పదవీ కాలంలో మీరు ప్రజాసేవ శక్తిని నిజంగాయించేటట్లు చేసిన ఒక ప్రేరణాత్మక కథను మీరు పంచుకోగలరా? గౌరవ్, చాలా అనుభవాలు ఉన్నాయి. నేను ఇప్పుడు కేవలం 3 విషయాలు సంక్షిప్తంగా చెప్పగలుగుతాను. మొదటి సంఘటన పల్వల్, అంబాలా, సిర్సా ఈ 3 ప్రాంతాల్లో ఒక మృతదేహాన్ని ఉంచి ప్రజలు సరేలు అడ్డుకుంటూ ఉన్నారు. ప్రత్యేక భద్రతా చర్యలు, పగులు, ఫైరింగ్ జరుగుతున్నాయి. ఎవరూ ముందుకు వెళ్లలేకపోతున్నారు. కానీ ఈ 3 ప్రాంతాల్లో నేను ఏర్పడించిన నమ్మకానికి ధన్యవాదాలు. నేను చెప్పాను, నేను వెళ్లిపోతాను, ప్రజలతో మాట్లాడతాను. పోలీసులు చెప్పారు, మీతో వస్తాం. నేను చెప్పాను, నేను ఒంటరిగా వెళ్లిపోతాను. అప్పుడు వారు చెప్పారు, గొడవ వస్తే గోలీ కొట్టవచ్చు. నేను అన్నాను, మీరు వస్తే ఒక 100% గోలీ కొట్టేరు. నేను ఒంటరిగా వెళ్లిపోతాను. నేను ఒంటరిగా వెళ్లిపోయాను. వారికి న్యాయం అందిస్తాను అని వారిని విశ్వసింపజేయించి ప్రధాన సమస్య ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మృతదేహం సజీవీకరించాలని కోరాము. అప్పటికి సమస్యలు ఎక్కడ ఉన్నాయి అనేది మాట్లాడుతాం అని వారిని ఒప్పించారు. మృతదేహం సజీవీకరించబడింది. మిగతా ప్రక్రియను కొనసాగించగలిగారు. నేను చెప్పినదాన్ని నెరవేర్చాను. అతి ఉన్నత అధికారులతో కూడా పోరాడడానికి నేను సిద్ధమయ్యాను. అప్పుడు నా ఖ్యాతి నాకు సహాయపడింది. రెండవ విషయం, ఇది నేను అకాడమీ నుండి నేర్చుకున్న విషయం. మన సైనిక సోదరులకి ఎంతో తక్కువగా విరామం లభిస్తుంది. విరామంలో
పథకంగా ప్రయాణంలో సమయం చాలా విచ్చిపోతుంది. వారు ముందే ప్రపంచాన్ని వదిలి ఊహలు లేకుండా ఉంటారు. ఎవరైనా చలిలో కూర్చుని ఉంటారు, మరొకరు కేవలం బేస్లో కూర్చుంటారు. ఇలాంటి సందర్భంలో ఒక చిట్టి వస్తే పక్కింటి వారు వేధిస్తున్నారు, ఆ స్థలం పట్టుకున్నారు అని వారు చాలా చింతలో ఉంటారు. నా విధానం ఏమిటంటే, నా కార్యాలయానికి వచ్చేవారు మీరు గౌరవ్ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరు కావచ్చు. ఒక సైనికుడు వచ్చి ఉంటే అతనికి ప్రధాన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ విధంగా నాకు చాలా ఆశీస్సులు లభించాయి. మూడవ విషయం ఒక నిజమైన ఉదాహరణ. నేనుగా ఉన్నప్పుడు నా భార్య మా కూతుర్ని కుత్తులు వేయాలనిలో చేరారు. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేవు. అలా రాత్రి 7 గంటలప్పుడు నాకు ఎస్టీడీ కాల్ వచ్చింది. మీ భార్య మరియు పిల్లలులో ప్రమాదంలో ఉన్నారు. నేను పల్వల్ నుండి అప్పుడు 7 గంటలకి చేరుకోవడానికి సమయం తీసుకున్నాను. దేవుడు దయగలవాడు, 2 వారికి ప్రమాదం నుంచి బయటపడ్డారు. నాకు తర్వాత తెలిసింది, నా వెళ్లిపోయిన తర్వాత ఎస్డిఎం పల్వల్ పిల్లోనికి 6 నుంచి 7 వరకు ఎకరాలు భూమి ఉంది. ఆ గ్రామానికి చాలా ప్రజలు ఉండేవారు. డిసెంబర్ లో చలిలో మోంబత్తి తీసుకుని పలిచిపోయిన బూడిదతో దేవుని నుండి ప్రార్థన చేశారు. ఐఏఎస్ అధికారికి ఇది ఒక ప్రతి తరం కాని బహుమతి. నా భార్య జీవితంలో నిలబడింది. నా పిల్లలు జీవించిపోయారు. నా కూతురు కూడా బతుకుతారు. ఇది ర్యాలీ కాదు, ఏకంగా మా దగ్గర ముందు వచ్చినట్లు కాదు. అలా నా ఇష్టం సాయపడింది. ఇప్పటి వరకు మీకు అత్యంత సవాలుతో కూడినదిగా అత్యంత సంతృప్తికరంగా అనిపించిన పాత్ర ఏది మరియు ఎందుకు? నేను దీన్ని కొంచెం భిన్నంగా చెప్పగలను. మీరు అడగవచ్చు, నాకు నిజంగా పనిచేయడం ఇష్టం ఉన్న రంగమేది? అది ఐటీ మరియు పునర్వినియోగ వనరుల శక్తి. పునర్వినియోగ శక్తికి సంబంధించిన అన్ని విధానాలు నేను రచించినవే. మీరు గూగుల్లో వెతికితే సోలార్ పాలసీ అయినా, బయోమాస్ పాలసీ అయినా, ఎల్ఈడి పాలసీ అయినా లేదా వేరేదైనా అవన్నీ నేను రూపొందించినవే. ఇప్పటికీ నేను నన్ను నవీకరించుకుంటూ ఉంటాను. నిజంగా చెప్పాలంటే నేడు కూడా నేను చాలా ఐటీ సావి, సాంకేతిక పరిజ్ఞానం కలవాడిని నని భావిస్తున్నాను. అతిగా ముఖ్య కార్యదర్శి యొక్క సాధారణ రోజు ఎలా ఉంటుంది? అనేక పోర్ట్ఫోలియోలను నిర్వహించడం ఎలా? చివరికి గౌరవ్, నేను ఐఏఎస్ ను నిర్వచించాల్సి వస్తే అది లక్ష్యాలు చేరుకోవడమే కాదు, అది మనుషుల నిర్వహణ. ఎన్ని పథకాలు ఉన్నా మీరు వాటిని స్వయంగా అమలు చేస్తారు. మీరు ఇతరులకు వాటిని అమలు చేయించిస్తారు. మీరు ప్రజల సమస్యలను పరిష్కరిస్తారు. మీరు ఎలా నిర్వహిస్తారో అది ముఖ్యమే. అది మీ వ్యక్తిగత సిబ్బంది అయినా, వ్యక్తిగత సిబ్బంది సాధారణ ప్రజలకు తొలి సంప్రదింపు బిందువుగా ఉంటుంది. మీ వ్యక్తిగత సిబ్బంది తికమకగా ఉంటే మీ పేరు కూడా మడలిపోతుంది. అలాగే మీరు ఏ పోర్ట్ఫోలియోని చూసినా అదనపు కార్యదర్శిగాను, ప్రధాన కార్యదర్శిగాను, డిఎం గాను లేదా ఎవరైనా పని మాత్రం మీరు ఇతరుల నుండి తీసుకోవాలి. కాబట్టి మీరు మొదటగా మనుషులని ఎలా నిర్వహిస్తారో అది ముఖ్యం. రెండవది, మీరు మీ టైం లైన్లను ఎలా నిర్వహిస్తారో. మీరు ఏమన్నా చెప్పారు, సరే, మంచి విషయం, కానీ టైములో పూర్తి కాకపోతే దానికి ఏమి ప్రయోజనం? నాకు ఒక స్పష్టమైన సిద్ధాంతం ఉంది. నా సమావేశాలు 3-10 వేళలకు పైగా కొనసాగవు. అలా జరిగితే అంటే నేను నా విషయాన్ని తెలిసి ఉండట్లేదు. సమావేశానికి ముందు నేను అతి ఎక్కువగా సిద్ధమవుతాను. నేను 2 గంటలు తీసుకుని ఈ చర్చా పాయింట్లు, ఈ కార్యాచరణ పాయింట్లు ఏంటో వాటిపై నేను ఇన్పుట్ తీసుకోవాలి. బాగా సుమతి ఇచ్చారా? సుమతినిస్తే సరే, ఈ డెడ్ లైన్ ముగిసింది. ఈ ప్రయాణం వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎలా మార్చింది మరియు తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఉన్న అంకుర్ గుప్తాతో పోలిస్తే ఈ రోజు శ్రీ అంకుర్ గుప్తా ఎంతగా మారారు? కోపం చాలా తగ్గిపోయింది. ఒక స్వీకారం వచ్చింది. ఒక ప్రసిద్ధి అయిన చెప్పడం ఉంది, దయచేసి నాకు మార్చగలిగే విషయాలను మార్చే శక్తి ఇవ్వండి, మార్చలేని వాటిని స్వీకరించే శాంతి ఇవ్వండి, మరియు 2 మధ్య తేడాను తెలుసుకునే జ్ఞానం ఇవ్వండి. అయితే గౌరవ్, నేను ప్రజల మంచి లక్షణాలను చూశాను, వారి లోపాలను కూడా చూశాను. ఎక్కడ కుర్సీకి నమస్కారం చేస్తారు, ఎక్కడ మీరు నిజంగా విలువ పొందుకుంటారు అన్నది కూడా చూశాను. చాలా నేర్చుకున్నాను. మరియు అవును, ఒక పశ్చాత్తాపం ఖచ్చితంగా ఉంది. మీరు ఒక డాక్టర్ అయితే, చార్టెడ్ అకౌంటెంట్ అయితే లేదా మరే ఇతర వృత్తి లేదా వ్యాపారంలో ఉన్నట్లయితే మీరు నిరంతరం పని చేయగలుగుతారు. కానీ ఐఏఎస్ లో 60 కంటే తర్వాత మీరు ఏమి చేస్తారు? మీరు ఇంకా యువకులు. ఆ సమయానికి కూడా అవసరం, పర్పస్ ఉంటుంది. మనము ఆక్రమణ కేసును చర్చించినట్లు పాలన నుండి ఒత్తిడి వచ్చిన ఘటనలు ఏవైనా జరిగాయా? ఆ ప్రత్యేక ఒత్తిడిని మీరు ఎలా ఎదుర్కొన్నారు? గౌరవ్, అది ప్రైవేట్ సెక్టార్ అయినా గవర్నమెంట్ సెక్టార్ అయినా నేను రెండింట్లోనూ పనిచేశాను. ఒత్తిడి అన్నది అన్ని చోట్ల ఉంటుంది. 2 విషయాలు ముఖ్యం. ఒకటి, మీరు వాళ్లను ఒప్పించగలగాల. రెండవది, వాళ్ళు మీరు ఇది తప్పకుండా చేస్తారని నమ్మితే. అప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, ఈ వ్యక్తి చేస్తాడు, వాడిని ఒత్తిడిలో పెట్టొద్దు. ఇది జీవితంలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది. అంటే
ఏ ఒక్క సర్వీస్ని కూడా ప్రత్యేకంగా చూసే అవసరం లేదు. ఒత్తిడి ఉంటూనే ఉంటుంది, కానీ మీరు మీ మీద నమ్మకం ఉంచాలి. మరియు అవును, మీకు వ్యక్తిగత ప్రయోజనం లేకపోతే మీరు బలమైన స్థితిలో ఉంటారు. ఉంటే మీరు బలహీన స్థితిలో ఉంటారు. ఒక ఐఏఎస్ అధికారిగా ఉండటం గురించి ప్రజల్లో ఉన్న అతిపెద్ద అపోహ ఏమిటి? వాళ్ళు అందుబాటులో లేరు. ఒక విజయవంతమైన బ్యూరోక్రాట్ అవ్వాలంటే ఏ ముఖ్యమైన లక్షణాలు ఉండాలి? మీతో కలుసుకునేందుకు ఎవరో వస్తే ఒక్కసారి మీరు వారి స్థానంలో ఉన్నట్టు ఊహించండి. ఎందుకంటే ఒకప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారు మరియు ఓ రోజు మళ్ళీ అక్కడే ఉండవచ్చు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎవరికైనా దగ్గరకు వెళ్ళినప్పుడు వారు మీతో కలవకపోతే, గౌరవంగా మాట్లాడకపోతే లేదా మీ మాట విని దానికి స్పందించకపోతే? కాబట్టి మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి పోవాలి అనే విషయాన్ని మర్చిపోకండి. ఎవరు సివిల్ సర్వీస్లో కెరీర్ను పరిగణనలోకి తీసుకోవాలి మరియు ఎవరు తీసుకోకూడదు? నేను MBA పూర్తి చేసినప్పుడు అప్పుడు ఉత్తమ కంపెనీ HLL ఉండేది. ఇది తర్వాత ప్రాక్టర్ అండ్ గాంబుల్ అయ్యింది. ఒక ప్రశ్న మళ్లీ మళ్లీ నన్ను వేధించేది. రాత్రి తలకిందులై నిద్రకి వెళ్లేటప్పుడు నా రోజు గురించి ఆలోచిస్తే నేను ఏమనుకుంటాను? నేను 30,000 టూత్ పేస్ట్, 1,000 లక్స్ సబ్బులు అమ్మాను అని? లేదా నేను 2 యువ విధవరాలులకు సహాయం చేశాను, వాళ్ల ఆశీర్వాదాలు నాకు ఆనందాన్ని ఇచ్చాయి అని? మీరు సంతృప్తి కోరుకుంటే సిద్ధంగా ఉండాలి. అందరూ మీని అభినందించరు. మనలో లోపాలు ఉన్నాయి, నేను అంటున్నదిలే కాదు. మనం మన పని చేయకపోతే అది మన బాధ్యతే. తప్పకుండా ప్రజలు కోపపడతారు మరియు అది న్యాయమే. కానీ దానికన్నా ఎక్కువగా నేను మీతో పంచుకున్నట్టే 60 తర్వాత అంత అనుభవంతో ఏమి చేస్తారు? మీరు స్వతంత్రంగా పనిచేస్తుంటే, రోజుకి 12 గంటలు పనిచేస్తుంటే అది మీ స్వలాభానికే. రిటైర్మెంట్ అనే పదానికి అర్థం లేదు. కాబట్టి ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. అవును, ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే అది ఆకర్షణీయమే. ఈ కోటిన్నర జనాభా ఉన్న దేశంలో మీరు కొన్ని వేల మందియే ఒకరు, కానీ పని చాలా కష్టం. UPSC తయారీ సమయంలో నిరుత్సాహంగా అనిపించే యువ అభ్యర్థులకు మీరు ఏమి సలహా ఇస్తారు? మొదటగా, నా యువ స్నేహితులు అనుకోకపోతే చాలా మంది సమాజపు ఒత్తిడితోనే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అది బంధువుల వల్ల కావచ్చు లేదా స్నేహితుల వల్ల కావచ్చు. రెండవది, మీ సామర్థ్యాన్ని మీరు స్వయంగా అంచనా వేసుకోండి. మీరు నిజంగా చేయగలరని నమ్మితేనే ముందుకు పోవాలి. మూడవది, ఒక బ్యాకప్ ఆప్షన్ తప్పక ఉంచాలి. కోటాలో అయినా ఎక్కడైనా ఈ ఘటనలు వినడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. ల కోసం లేదా వేరే ఏదైనా కోసం శ్రమించే అద్భుతమైన యువ ప్రతిభ. ఇది సరికాదు. మన శక్తి మన యువతలో ఉంది. ఎంతో తెలివైన వారు, ఎంతో జిజ్ఞాసాశీలవారు. ఒకటి, ఎవరైనా ఒత్తిడిలోకి వెళ్ళకండి. రెండవది, మీరు ఆస్వాదిస్తున్నట్లుగా చదవండి. ఎవరో చెప్పినట్లుగా మీ పని మీరు ఆస్వాదించాలి, లేకపోతే దానిని వదిలేయాలి. కాబట్టి ఒత్తిడిలో కాదు, ఆస్వాదిస్తూ సిద్ధమవ్వండి మరియు బ్యాకప్ తప్పకుండా ఉంచండి. ఇదే నేను చెప్పాలనుకున్నది. సివిల్ సర్వీసెస్ కు సిద్ధమయ్యే ఉత్తమ మార్గం ఏది? కోచింగ్ లేదా స్వీయ అధ్యయనం? ఇందులో చాలా వరకు విషయాలు నేనే ముందే చెప్పాను గౌరవ్. దీన్ని దయచేసి 18 నుండి 24 నెలల ప్రయాణంగా భావించండి. ప్లాన్ చేయండి. మొదటి నెలలో 3 నెలలు పట్టినా, 5 నెలలు పట్టినా ప్లాన్ చేయండి. తర్వాత ఫోకస్ చేయండి. ఇప్పుడు ఫోకస్ అంటే ఏమిటి? ఇది చాలా మంది సరదాగా ఉపయోగించే పదం. నేను అన్నీ వదిలేశాను, కానీ మనసు ఒక్కోసారి డైవర్షన్ కోరుతుంది. నా గదిలో ఎవరిని అనుమతించేవాడిని కాదు, నా తల్లిదండ్రులను కాదు. ఇప్పుడు నేను నన్ను నాన్నగా ఎలా రివార్డ్ చేసుకున్నాను? రాత్రి 2 గంటల వరకు చదువుతుంటాను, ఉదయం 7కి మళ్లీ స్టార్ట్. నెలల తరబడి. నా రివార్డ్ ఏంటంటే షేవ్ చేయకుండా ఉండడం, 5 రోజుల పాటు గడ్డం పెరగనివ్వడం. నేను ఈ చాప్టర్ పూర్తి చేస్తే షేవ్ చేస్తాను. నాకు రోజుకు 2 సార్లు స్నానం చేయడం చాలా ఇష్టం. కానీ ఇలా అనుకుంటాను, ఈ మ్యాథ్స్ సమస్యను సాల్వ్ చేస్తేనే స్నానం చేసుకోవచ్చు. శరీరాన్నించి వాసన వచ్చినా కదలను. మీరే మీకు రివార్డులు ఇవ్వాలి, ఎందుకంటే మీరు బయటకు వెళ్ళగానే డిస్టర్బ్ అవుతారు. కాబట్టి ప్లాన్ చేయండి, మీరే రివార్డ్ చేయండి మరియు దయచేసి సాధారణంగా ఉండవద్దు, ప్రత్యేకంగా ఉండండి. ఐఏఎస్ ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూ దశను ఎట్లు ఎదుర్కోవాలి? ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఇది నా ప్రత్యేకత. దీన్ని నేను ఎవరికైనా హామీ ఇవ్వగలను, కానీ దీన్ని నేను కేవలం గంభీరంగా ఉన్న వ్యక్తికే నేర్పుతాను. మీరు ద్వారా నన్ను సంప్రదిస్తే, అభ్యర్థి నిజంగా సీరియస్ అని నన్ను నమ్మిస్తే,
నేను ఈ నైపుణ్యాన్ని నేర్పుతాను. ఇది అత్యంత ముఖ్యమైన లక్షణం. ఇది గోల్ఫ్ ఆటలాగే. చాలా మంది దీర్ఘ డ్రైవ్లను సాధన చేస్తారు. 200 లేదా 150 గజాల దూరం కొడతారు. కానీ చివరికి గోల్ సాధించాలంటే 2 అడుగుల దూరంలో ఉన్న టార్గెట్ ను సాధించడమే ముఖ్యం. షార్ట్ గేమ్ పై దృష్టి పెట్టండి. ఇది నా ట్రేడ్ సీక్రెట్. నేను దీన్ని నిజంగా సీరియస్ గా ఉన్నవారితో మాత్రమే పంచుకుంటాను. పాలన భవిష్యత్తును ఆకృతీకరించడంలో సివిల్ సర్వెంట్లు ఏ పాత్ర పోషిస్తారు? గౌరవ్, ఈ రోజు ఇన్ని సంవత్సరాల సేవ అనంతరం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. భవిష్యత్తు ఒక సివిల్ సర్వెంట్ ఒక్కడే నిర్ణయించలేడు. అది రాజకీయ పాలన, సివిల్ పాలన మరియు పౌరుల యొక్క కలయిక. సోషల్ మీడియాలో వచ్చిన చైతన్యంతో, అవును, దానికి కొంత ప్రతికూల ప్రభావం ఉంది. కానీ ఇది ఒక కలిసికట్టిన కృషి. ఎక్కడైనా సేవల అందకపోతే పౌరుడు తన మొబైల్ లేదా ల్యాప్టాప్ నుంచి ఇంటి నుంచే ఫిర్యాదు చేయగలడు లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగలడు. నేను కళాశాలలకు వెళ్ళినప్పుడు చెప్పేవాడిని, మనం ఇతర దేశాల గురించి చెబుతాం, అది మంచి దేశం. కానీ ఏంటి మంచిదనే విషయం? గాలి, నేల అంతా ఒకటే. అసలు తేడా మనుషుల్లో ఉంది. మనం మన దేశాన్ని ప్రేమించడం మొదలు పెడితే మనమే ఉత్తమం అవుతాం. ఉదాహరణకి, నేను చండీగఢ్లో ఉంటాను. అక్కడి రోడ్లను మీరు చూస్తుంటే ఎంత శుభ్రంగా ఉంటాయో చూస్తారు. ప్రతి ఒక్కరూ తమ కార్లలో డస్ట్ బిన్ ఉంచుతారు. ఎవరూ నీ రోడ్డుపై వేయరు. ఇంటి చెత్తను వేరుగా వేస్తారు. వాళ్ళు గర్వంగా ఫీల్ చేస్తారు, ఇది మా నగరం. ఇలాంటి అభిమానం మన దేశం మొత్తం మీద ఉంటే పరిస్థితులు బాగా మారతాయి. నేను చాలా దేశాలు చూశాను గౌరవ్, కానీ మన దేశం లాంటి ప్రకృతి అందం మరెక్కడా లేదు. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య ఇప్పుడు మెరుగవుతోంది, కానీ అసలైన సమస్య స్వీయ క్రమశిక్షణలో లేదు. కానీ ఇది మారుతోంది. మన యువత చాలా ప్రగతిశీలంగా ఉంది. మనకు డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉంది. స్టార్టప్లు, ఆర్థికంగా కూడా మన దేశం ముందు ఉందని వారి అభిప్రాయం. ఇది కేవలం ప్రభుత్వమే కాదు, యువత కూడా ఈ మార్పులో భాగం. వారు అద్భుతంగా కొత్త విషయాలు చేస్తున్నారు. అందుకే నేను మన దేశ భవిష్యత్తుపై చాలా ఆశావహంగా ఉన్నాను. 30 సంవత్సరాలకు పైగా ప్రభుత్వంలో పనిచేసిన అనుభవంలో మీకు వచ్చిన అత్యంత ముఖ్యమైన తెలుసుకున్న విషయం ఏమిటి? నేను గౌరవ్గా ఒక కథను చెప్పాలనుకుంటున్నాను. చండీగఢ్ లాంటి ఒక నగరం, నేను నివసిస్తున్న ప్రదేశం మరియు మోర్నీ అనే చిన్న కొండ పట్టణం. ఒక రోజు అక్కడ ఒక సాధువు వచ్చారని తెలిసింది. అతను భవిష్యత్తు గురించి చెప్పగలడు అని అందరూ అనుకున్నారు. ఒక చురుకైన యువకుడు, కొంచెం హాస్యంగా ఉన్నాడు, నీలా. అతను ఆ బాబాను అజ్ఞాని చేయాలని అనుకున్నాడు. ఒక చిన్న పావురాన్ని తన చేతిలో పట్టు గొంతును ఆంగులితో నొక్కి కొండపైకి వెళ్లి బాబాను అడిగాడు, బాబా, ఈ పావురం బ్రతికిందా లేదా చచ్చిందా చెప్పగలరా? బాబా, బ్రతికింది అన్నా, గట్టిగా నొక్కి చంపవచ్చు. చచ్చింది అన్నా, చేయి తీయగలడు, అది ఎగిరిపోతుంది. బాబా చూసి చిరునవ్వుతో చెప్పారు, నాయనా, నీ సమస్యకు పరిష్కారం నీ చేతిలోనే ఉంది. ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. మన సమస్యల పరిష్కారం మన చేతుల్లోనే ఉంటుంది. మనం తప్పులు చేస్తాము, కానీ ప్రభుత్వాన్ని నిందిస్తాము. ప్రభుత్వం అన్నీ చేస్తుందనే నమ్మకం కలిగి ఉంటాము. ప్రభుత్వం మనమే ఎంచుకున్నది. మనం మన కర్తవ్యాలను చేయాలి. మనం మౌలిక హక్కుల గురించి మాట్లాడతాము, కానీ కర్తవ్యాల గురించి ఎవరూ చదవరు. ముందుగా మనం మన బాధ్యతలు నిర్వర్తించాలి, తర్వాతే ప్రభుత్వాన్ని నిందించాలి. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం, చాలా నేర్చుకున్నాను. ప్రేమ కూడా దక్కింది, గాలులు కూడా తింటున్నాను, అవి కూడా పనిలో భాగమే. రోజు చివరికి నేను ఇదే చెప్తున్నాను, నాకు నా దేశం పట్ల గర్వం ఉంది మరియు నేను దీని భవిష్యత్తు పట్ల విశ్వాసంగా ఉన్నాను. అయితే భవిష్యత్తులో సాంకేతికత మరియు కృత్రిమ మేధస్సు అధికారులు పాత్రను మార్చుతాయని మీరు అనుకుంటున్నారా? వ్యక్తిగతంగా నేను ఏఐకి అనుకూలంగా లేను. సాంకేతికతకు మద్దతు ఇస్తాను, కానీ ఏఐకి కాదు. మీరు మీ స్వంత మానసిక సామర్థ్యానికి అప్పగిస్తున్నారు. అది అన్ని సూక్ష్మ విషయాలను అర్థం చేసుకోలేకపోతుంది. గౌరవ్, మీరు చదివితే అవి కల్పిత కథలు కావచ్చు, కానీ నాకు భయంగా ఉంది. నా తదుపరి తరానికి భయం వేస్తోంది.
మీరు ఆ స్థాయికి చేరుకునేలోపు మేము ఉండకపోవచ్చు. ఏఐ మన సాధనం కావాలి, కానీ అది మన ప్రభువుగా మారుతుందేమోననే భయం ఉంది. అదే నాకు భయాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు రాపిడ్ రౌండ్. మీరు చేసిన బ్యూరోక్రసీ ప్రయాణాన్ని వివరించే ఒక మాట, ఒక అభ్యాస ప్రక్రియ. ఒక ఐఏఎస్ అధికారిగా మీ అతిపెద్ద బలమెందు? కరుణ. ప్రతి సివిల్ సర్వీస్ అభ్యర్థికి మీరు సిఫారసు చేసే ఒక పుస్తకం, నా చివరి ఇంటర్వ్యూ. మీ కెరీర్లో మీరు తీసుకున్న అత్యంత సవాలైన నిర్ణయం ఏమిటి? ఒక కథ చెబుతాను. కందహార్ హైజాకింగ్ గుర్తుందా? ఆ ఘటన తర్వాత కొన్ని నెలల్లో నేను డిప్యూటీ కమిషనర్గా ఉన్నాను. స్టేషన్ కమాండర్ నుంచి కాల్ వచ్చింది, మరో విమానం హైజాక్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? నాకు దగ్గర ఉన్న అధికారిని ఫోన్ చేశాను. అప్పుడు రాత్రి 11:30 అయ్యింది. ఆయన అన్నాడు, పైన వాళ్లతో మాట్లాడాను. అతి పెద్ద అధికారి గారితో కూడా మాట్లాడాను. ఆయన అన్నాడు, నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నావ్? నీవే కమిషనర్, నీవే నిర్ణయం తీసుకో. ఏ నిర్ణయం తీసుకున్నా తప్పు నాదే అవుతుంది అని నాకు తెలుసు. విమానం దిగిన తర్వాత నేను విడిచిపెట్టితే తప్పు నాదే. ఎయిర్ ఫోర్స్ కమాండర్ ను అడిగాను. ఆయన అన్నాడు, మీరు జిల్లాలో అధికారి, మీరు నిర్ణయం తీసుకోవాలి. గుళ్ళు చేయమంటే అనేక మంది చనిపోతారు. అప్పటికీ తప్పు నాదే అవుతుంది. అప్పుడు సమయం రాత్రి 1:35. నాకు బాగా గుర్తుంది. స్టేషన్ కమాండర్ కు ఫోన్ చేశాను. ఆపై ఆయన చీఫ్ ఆఫీసర్ అయ్యారు. నేను అన్నాను, ఫైర్ టెండర్లు, అంబులెన్సులు పంపిస్తున్నాను. నీ పని విమానం మీద దాడి చేయడం. కొంతమంది చనిపోవచ్చు, కానీ మిగిలిన వాళ్లను కాపాడండి. ఇది చాలా కష్టమైన నిర్ణయం. అయితే టీనా కాఫీనా? కాఫీ. ఎందుకంటే టీలో చాలా సూక్ష్మతలు ఉంటాయి మరియు పరిపూర్ణమైన కప్పు టీ ఎలా తయారు చేయాలో ఎవరికీ తెలియదు. కానీ కాఫీ అనేది కాఫీ మాత్రమే. దాన్ని మార్చలేరు. ఒక వాక్యంలో నిన్ను నిర్వచించమంటే ఆ వాక్యం ఏంటి? గ్రాస్ రూట్ స్థాయి ప్రజలు నన్ను ప్రేమిస్తారు. ఇది చివరి ప్రశ్న. పాలన మరియు ప్రజాసేవలో భవిష్యత్తును కలలుగంటున్న యువతకు మీరు ఏమి చెబుతారు? మీరు అక్కడ ఎందుకు ఉండాలని కోరుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకోండి. మీ వ్యక్తిగత లాభం కోసం, ప్రతిష్ట కోసం, లేక ప్రజాసేవ కోసం. తద్వారా మీరు నిరాశ చెందకుండా ఉంటారు. మీరు ఏ రంగంలోనైనా బుద్ధిమంతులు, సామర్థ్యవంతులు అయితే దయచేసి ప్రభుత్వానికి బయట కూడా ఉత్తమంగా రాణించండి. శ్రీ అంకుర్ గుప్తా గారి ప్రయాణం దేశానికి సేవ చేయాలని ఆశించే అనేక యువతకు ప్రేరణగా నిలుస్తుంది. పరిపాలన పట్ల ఆయన అచంచలమైన నిబద్ధత, విభిన్న పాత్రల్లో ఆయన సర్దుబాటు సామర్థ్యం మరియు ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న లోతైన ఆసక్తి ఆయనను ఒక అద్భుతమైన మార్గదర్శిగా మారుస్తుంది. మీరు మీ అమూల్యమైన అనుభవం మరియు ఆలోచనలను మాతో పంచుకున్నందుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము మరియు భవిష్యత్తుపై నమ్మకం ఉంచుతున్నాము. అద్భుతమైన మార్గదర్శి, ప్రపంచాన్ని రూపొందిస్తున్న మరియు తదుపరి తరం యువతను ప్రేరేపిస్తున్న ఇలాంటి నాయకులను మేము సన్మానిస్తున్నాము. మాతో చేరినందుకు ధన్యవాదాలు. తదుపరి వరకు ప్రేరణతో ఉండండి, నిబద్ధతతో ఉండండి మరియు ఎప్పుడూ భవిష్యత్తుపై నమ్మకం ఉంచండి. మీ విలువైన సమయం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. సంతోషం.